మా శ్రమ దోపిడీ గీత కార్మికుడు పైనెక్కి సాగు బతుకులో దంద చేస్తే బెదిరించి మీరు నెలకు 15 లక్షల రూపాయలు నియోజకవర్గానికి తీసుకుంటారు. మరి తీసుకొని కల్తీని ప్రోత్సహిస్తుండ్రా? కళ్ళుని కావాలని 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి డ్రిప్ ఇచ్చి మీ జీవితాలు బాగుతామని చేస్తున్నా? ఏ లెక్కలు తీసుకుంటారు? ఏ కుల వృత్తి తీసుకుంటారు? ఈజీగా దొరికిందా గౌళ్ళు? ఈ వృత్తి ఈజీగా దొరికిందా? అరే భయపెట్టి వచ్చులేనని. వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు. బీసీ మూమెంట్లో కూడా వీళ్ళు యాక్టివ్ ఉన్నారు. వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే చేస్తుండ్రా? నిజంగా కల్తీ మీద దృష్టి ఉంటే ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు అరికడతారు? కల్తీని అరికట్టండి. కల్తీ అరికట్టడానికి మీకు చేతగాక మామూలు కక్కుర్తిపడి డబ్బులకు కక్కుర్తిపడి వృత్తిని డెవలప్ చేయకుండా కల్తీని డెవలప్ చేయడానికి మీరే ప్రోత్సహించి ఇవాళ పనిలే పని అని చెప్పి ఎవడో దీన్ని కావాలని చేసి అనుమానాలు వస్తున్నాయి. మేము కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాం. అరే కళ్ళు దాకా ఇంతమంది తెచ్చిపోయండి, ఈ వృత్తికి ఎంత చెడ్డ పెరుస్తారమ్మా, ఎంత పాపం చేసిరాలి. కానీ 2-3 రోజులకు ఇమ్మీడియట్గా నిషేధించాల కళ్ళను పూర్తిగా దశల వారీగా. ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ లోపల, తర్వాత ఔటర్ రింగ్ అవతల నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి ఇంక 3 ఏళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా?